మన దగ్గర కోట్ల కొద్ది డబ్బున్నా గడిచిపోయిన ఒక్క సెకండ్ని కూడా వెనక్కి కొనలేం. అందుకే ఇక ముందు రాబోతున్న ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా జీవించడం మొదలు పెడదాం. ఇట్స్ బెటర్ లేట్ దెన్ నెవర్. వెల్కమ్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. హ్యాండ్సమ్ విలన్గా సినీ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి హీరోగా మారి అంచెలంచెలుగా ఎదిగి సినిమాల్లో సెంచరీ పూర్తి చేసుకున్నా ఏమాత్రం స్పీడ్ తగ్గకుండా ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు సాఫ్ట్ స్పోకెన్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్. తన ఊహలన్నీ నిజాలుగా మార్చిన ఊహతో ఇవాళ మన గెస్ట్గా రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ ఊహ. I'm happy just to see you both on the set. ఏం లేదండి, చాలా ఈరోజు స్వీట్ గా I'm going to carry the show. No tension at all. Good. Seriously. Okay. 10th standard లోనే మీరు స్కూల్ మానేసి చెన్నై చెక్కేశారంట. అవునవును. అప్పుడే హీరో అయిపోదాం అనుకున్నాను, కానీ అది చాలా ఎర్లీ అనిపించిన తర్వాత. బేసికల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫిల్మ్స్ నాకు బాగా ఇంట్రెస్ట్. ఇంట్లో వాళ్ళేమో చదువు అనేవాళ్ళు. ఇంట్లో ఎవరికైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు? ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేరు. నేను పుట్టింది కర్ణాటకలో. కన్నడ ಗೊತ್ತು ನನಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು. కొన్ని ఫిలిమ్స్, చిరంజీవి గారి ఫిలిమ్స్ అవునాయి, రామారావు గారి ఫిలిమ్స్ అవునాయి. ఎక్కువ బళ్ళారి వెళ్ళిపోయి కాలేజ్ స్కూల్లో చెక్కేసి వెళ్ళి చూసేవాళ్ళం. మైండ్లో పడిపోయింది అది, ఎప్పటికైనా హీరో అవ్వాలి అని చెప్పేసి. తర్వాత ఏమైందంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను ధారవాడ కర్ణాటక యూనివర్సిటీ. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పకుండా డబ్బులు తీసుకొని అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి మెడ్రాస్ వెళ్ళిపోయాను. అంటే 1 year వేస్ట్ అయిపోయింది, నాకు చదువు ఎడ్యుకేషన్ వేస్ట్ అయిపోయింది. బట్ అక్కడికి వెళ్ళి 4 రోజులు 5 రోజులు తిరిగి ఏవిఎం స్టూడియోల చుట్టూ బయట లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు నన్ను. అలా తిరిగి ఇది కరెక్ట్ కాదు, ఇదేదో మనకేదో చాలా రాంగ్ లాగా ఉందని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాను అంతే. అండ్ మళ్ళీ ఎప్పుడు when did you go back? మళ్ళీ ఆఫ్టర్ మై డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత ఇక స్ట్రాంగ్గా డిసిజన్ తీసుకొని నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని డైరెక్ట్ ఎంట్రీ అయిపోయాను. మళ్ళీ విలన్గా ఎంటర్ అయ్యారు అంత కదా మీరు? ఫస్ట్ పీపుల్స్ ఎన్కౌంటర్ రిఫ్రాక్టెడ్ మూవీస్ వాళ్ళు ఇంట్రడక్షన్ చేశారు, దాంట్లో నక్సలైట్ లీడర్. దాని తర్వాత ఇంకా ఆటోమేటిక్గా విలన్ మన సీతారత్న గారు అబ్బాయి నుంచి తర్వాత మధురా నగర్లో హీరోగా చేశాను, 4 హీరోలో ఒక హీరోగా. 1 year వేస్ట్ చేశాను. నేను హీరో అయిపోదాం, నేను విలన్ ఏంటి అనుకున్నాను. బట్ ఫిక్స్ అయిపోయారు కదా, ఫిక్స్ అయిపోయాను. ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి ఏదో రకంగా, యాజ్ హీరో ఆర్ విలన్ అని చెప్పేసి. ఇక సీతారత్నం గారి నుంచి కంటిన్యూస్ విలన్గా కెరీర్ స్టార్ట్ అయింది. 100 films, ఇప్పుడు 101. 102. You're working on 102. Two. In such a short span. Short span ఏముంది అట్లా ఆల్మోస్ట్ 20 years, right? Yeah. So it was love at first sight for you or love at first sight ఎప్పుడు అవ్వదు ఎవరికి, నాకు తెలుసు. అంటే అది జస్ట్ అది వేరే, అది ఇన్ఫాచ్యుయేషన్. బట్ మీ ఇద్దరం కలిసి 2, 3, 4 ఫిల్మ్స్ చేసాం. 4 films. ఆల్మోస్ట్ అవుట్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్లో ఓకే తన మెంటాలిటీ, తన బిహేవియరు ఆయన నచ్చి మెల్లగా, ఎందుకంటే నేను ఐఎమ్ వెరీ సాఫ్ట్ మెంటాలిటీ నాది కూడా ఒక రకంగా, తను సాఫ్టే. అలా నచ్చి ఒక 4th ఫిల్మ్ అప్పుడు అనుకోవడం జరిగింది. ఇక మీరే వెళ్ళి అడిగారా లేకపోతే? నేను వెళ్ళి అడిగాను జరిగింది. తను అడిగారా, ఇంట్లో వెళ్ళి అడిగారా? ఇంట్లో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి అడిగాను నేను. మీకు తెలుసా వెళ్ళబోతున్నారు అడగబోతున్నారు? అడుగుతారు, ఇంటికి వచ్చి అడుగుతారని అసలు అనుకోలేదు. సడన్గా నేను పైనుంచి వచ్చేటప్పటికి ఇలా శ్రీకాంత్ వచ్చారు అంటే అదేంటి ఇంటికి రావటం ఏంటి అనుకుని ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. సో కిందకి వచ్చి చూసేటప్పటికి మమ్మీ కాఫీ తీసుకొస్తాను అన్నారు. ఇచ్చేసి ఒకసారి పూజ రూమ్కి రా అన్నారు. పూజ రూమ్ ఏంటి నాకేమీ అర్థం అవ్వలేదు. ఇమీడియట్గా ఒక రింగ్ తొడిగించి ఒక గొలుసు వేసేసారు. ఇంటికి వెళ్ళాను, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాను. అందరూ ఒక షాక్లో ఉన్నారు, నువ్వు పైకి రా అన్నాను. మీరు అన్నారు పైకి రా అని. వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ ఇంటికి వెళ్ళి పైకి రమ్మని గుడి అక్కడికి వెళ్ళి వాళ్ళ పూజ రూమ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న కూడా రమ్మన్నాను. నేను పైకి రండి, ఇదే నేను లవ్ చేస్తాను, మ్యారేజ్ చేసుకుంటున్నాను అంటాను. దట్స్ ఇట్ అంతే. ఫ్యామిలీ ఇదంతా కొంచెం మేము కలవటం అది తెలుసు అనమాట. సో దే నో అబౌట్ హిమ్ వెరీ వెల్. ఇంకా ఇలా అనేటప్పటికి కొంచెం షాక్ అయ్యారు ఫస్ట్. ఇంకా తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చుని మాట్లాడుకున్నాక దెన్ there was no problem at all.
ప్రాబ్లం లేదు. అంటే నేను ఆల్రెడీ మా ఇంట్లో ఏం చేశానంటే చాలామంది హీరోయిన్స్ జనరల్గా ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు జనరల్గా. తను కూడా మెల్లగా అలవాటు చేశాను ఇంట్లో. ఒకసారి మెల్లగా అలవాటు చేసి అలా వాళ్ళు కూడా ఏమో సాఫ్ట్గా ఉంది అది ఆ డిసిజన్కి వచ్చిన తర్వాత నేను తర్వాత వెళ్ళి చెప్పాను. వాళ్ళు ఫస్ట్ షాక్ అయ్యారు, అదేంట్రా ఇది ఎక్కడ మనం మలయాళం వాళ్ళు తమిళ వాళ్ళు నువ్వేంటి ఇక్కడ తెలుగు ఈ టైప్లో అన్నారు. బట్ Malayali, is it? I'm a Malayali. Oh, okay. But didn't your family object because you had a successful career at time? You were in your peak. It's not that, you know, oka career ni manukoni, okay, marrying a hero again, you know, somebody from the film industry. They were okay with that? Yeah, అబ్సల్యూట్లీ ఓకే. బికాజ్ ఎందుకంటే నేను సినీ ఫీల్డ్కి రావటం కూడా నా ఇష్టంతో వచ్చాను. సో వాళ్ళేమి నాకు ఏది అబ్జెక్షన్ పెట్టలేదు. అదిను వాళ్ళకి తెలుసు నా లిమిట్స్ ఏంటి అనేది తెలుసు. అండ్ దే నో లైక్ ఏదైనా మనకి మ్యారేజ్ లైఫ్ అనేది దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో అది ఎప్పుడైతే ఆ టైం వస్తుందో వాట్ ఎవర్ డెసిషన్ యూ టేక్ అది కరెక్ట్గా ఉంటుంది అని వాళ్ళకి నమ్మకం ఉండింది నా మీద. సో దే సెడ్ ఇట్స్ ఓకే. And your kids too. Your son has your eyes, right? All the three. All the three? Yeah. Me polikle vachaya andarki light eyes ena? Yeah, light eyes. How old is the youngest? Youngest is 1.5 years. 1.5 years. So wal perlu? Peddadu, he is 11 years and his name is Roshan. The other one is a girl. She is 6. Medha, her name is. Last one is 1.5 years. Rohan. 5 years gap. Okay. ప్లాన్ చేశారా అలాగా? ఒక 5 years కి we can expect an answer. No, you're done. అది ఎవరు తప్పిస్తారు? Look at her, she's not ready. మీకు ఇష్టమా? You always wanted a big family? Yeah, మాకు అంటే మేము ముగ్గురు. అంతకుముందు మా ఫాదర్ వాళ్ళకి కానీ మేము కానీ తర్వాత మరి మాకు ముగ్గురు. అదే ముచ్చటగా ముగ్గురు. ముచ్చటగా ముగ్గురు. I believe 3. I'm a single child. So నాకేంటంటే కొంచెం బోర్ అన్నమాట. So I like kids. So నలుగురుంటే ఇంకా హ్యాపీ అసలు. అప్పుడు తేడా వస్తుంది. మీరు ఎప్పటి వరకు ఒక సాఫ్ట్ హీరో, ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఉన్న హీరోగా, ఒక యాక్షన్ హీరోగా కృష్ణవంశీ గారు మీకు ఖడ్గం అండ్ దెన్ మహాత్మా. Did you want that shift? మీ కెరియర్ గ్రాఫ్లో మీరు ఎలా ఎదగాలనుకున్నారు? యాక్చువల్గా నాకు మాస్ ఫిల్మ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, కమర్షియల్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్. ఆఫ్టర్ పెళ్లి సందడి, తాజ్ మహల్, ఆమె, పెళ్లి సందడి 3 కంటిన్యూస్గా నాకు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ పడినాయి. పెళ్లి సందడి దగ్గర నుంచి ఏంటంటే ఆహ్వానం, కన్యాదానం, ఇట్లా ఆల్ హిట్స్ అన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్లో పడిపోయాయి. అదే ఈ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అనే టైప్ ముద్దుగా ఏదో 2 అమ్మాయిలు వేసుకుని అలా 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 ఈ టైప్లో ఉండేది అనమాట. బట్ నాకేంటంటే ఎంజాయ్ చేశాను నేను, లైక్ ఆ క్యారెక్టర్స్ కూడా ఎంజాయ్ చేశాను. బట్ బేసికల్ ఇన్నర్ ఏంటంటే ఇది కాదు మనం చేయాల్సింది, ఎందుకంటే బేసికల్ విలన్ దగ్గర నుంచి వచ్చాను నేను. 13 ఫిల్మ్స్ నేను విలన్గా చేశాను. 13 ఫిల్మ్స్ విలన్గా చేసి తర్వాత నేను 1/2 అనే ఫిల్మ్ భరద్వాజ్ గారు డైరెక్షన్లో చేసిన సినిమా నేను జేడి చక్రవర్తి, అక్కడ నుంచి హీరోగా స్టార్ట్ అయింది. బట్ మధ్యలో ఏమైపోయిందంటే ఆల్ ఫ్యామిలీ, అన్ని ఫిల్మ్స్ ఫ్యామిలీ సబ్జెక్ట్లో రావడం స్టార్ట్ అయింది. నాకు ఎవరు వచ్చి కథ కానీ ఒక మాస్ ఫిల్మ్ కథ చెప్పారు, ఎందుకంటే మార్కెట్ బాగున్నప్పుడు కూడా ఓన్లీ ఫ్యామిలీసే, అలా ఉంది. ఖడ్గం తర్వాత ఒక ఆలోచన వచ్చింది చాలామందికి, ఒక శ్రీకాంత్ ఒక మాస్ ఫిల్మ్ కూడా చేయొచ్చు అనే దీంతో ఖడ్గం ఫిల్మ్ మాత్రం డెఫినెట్గా నాకు ఈ మాస్లోకి టర్న్ అవ్వడానికి ఛాన్స్ వచ్చింది. దాని తర్వాత మహాత్మా 100 మూవీ, మళ్ళీ మధ్యలో నేను మళ్ళీ ఫ్యామిలీ ఇచ్చేసాను. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 ఫిల్మ్స్ చేస్తున్నాను నేను కంటిన్యూస్. ఇప్పుడు రంగాది దొంగ అండ్ సేవకుడు, దుశ్శాసన అండ్ గాడ్సే, ఈ 4 ఫిల్మ్స్ మాస్ క్యారెక్టర్స్. భయంకరంగా ఉన్నాయి. దుశ్శాసన, గాడ్సే, మీ క్లిప్పింగ్స్ కొన్ని ఉన్నాయి చూద్దాం. ఉషా కిరణ్ మూవీస్ పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంతో నటుడిగా పరిచయమైన శ్రీకాంత్ తరువాత కొన్ని చిత్రాల్లో విలన్ గా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ సమయంలో మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన తాజ్ మహల్ చిత్రంతో హీరోగా మారిన శ్రీకాంత్కు ఆ చిత్రం హిట్ కావడంతో రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి చిత్రంలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. ప్రతిరోజు నా కల్లో కనిపిస్తుంది, నన్ను చూసి అందంగా నవ్వుతుంది. కొంపదీసి నీ క్లాస్మేట్ కాదు కదా?
కాదు. బస్సులో పరిచయమా? కాదు. క్లాస్మేట్ కాదు, బస్సులో పరిచయం కాదు. కల్లో కాకుండా విడిగా ఎప్పుడైనా చూసావా? చూడలేదు. ఆ చిత్రం ఘన విజయం సాధించి శ్రీకాంత్ కెరియర్ను మలుపు తిప్పింది. అప్పటి నుండి శ్రీకాంత్ బిజీ హీరోగా మారిపోయారు. ఈవీవి, ఎస్వి కృష్ణారెడ్డి వంటి దర్శకులు వరుసగా తమ చిత్రాల్లో శ్రీకాంత్ను హీరోగా తీసుకున్నారు. ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి, శ్రీకాంతుల కొలువంటే మా కాపురం అనిపించాలి. ఈవీవి దర్శకత్వంలో వచ్చిన ఆమె చిత్రంలో తన పక్కన హీరోయిన్ గా నటించిన ఊహనే తన శ్రీమతిగా చేసుకున్నారు శ్రీకాంత్. దేవుళ్ళు, ఘటోత్కచుడు వంటి పౌరాణిక చిత్రాల్లో నటించడమే కాకుండా ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన వంటి నటనకు అవకాశం ఉన్న పాత్రల్ని ఛాలెంజ్గా తీసుకుని నటించి మెప్పించారు శ్రీకాంత్. ఎరా ఓటేశావా? నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎలక్షన్లను ఓటేయలేదు, ఎయ్యను కూడా. ఇక్కడ ఒంటేలు పోస్తే నీ ఇల్లు మాత్రమే కంపు కొడుతుంది, కానీ నాలాంటి యదవులు ఎమ్మెల్యేలు అయితే సొసైటీ మొత్తం కంపు కొడుతురా. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మహాత్మా చిత్రంతో నటుడిగా 100 చిత్రాలు పూర్తి చేసుకున్న శ్రీకాంత్ నట జీవితం నిత్యం ఇలాగే నిరంతరాయంగా సాగిపోవాలని ఆశిద్దాం. ఈ 20 yearsలో మీరు ఇన్ని సినిమాలు చేసినప్పుడు, ఒక సక్సెస్ని చూసినప్పుడు ఇట్స్ ఈజీ ముందుకెళ్ళడం. సక్సెస్ లేనప్పుడు హౌ డు యూ పిక్ యువర్ సెల్ఫ్ అప్ అండ్ గో ఫార్వర్డ్? బికాజ్ మన సినీ ఇండస్ట్రీలో తెలిసిందే యూర్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ ఫిల్మ్ అని. నేను ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని మర్చిపోయే లోపల ఇంకొక సక్సెస్ వచ్చేది నాకు. అందుకే అంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ సంవత్సరానికి 8, 9 చేసే సందర్భాలు ఉన్నాయి. మీకు ఫ్యామిలీ లైఫ్ టైం ఉంటుందా? ఫ్యామిలీ లైఫ్ టైం అంటే అప్పటికి అంటే మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 10 years అయింది. You should have kept quiet. No. Okay. 1997. January 20th. Yeah, I know that. Oh, nice. బట్ ఏంటంటే ఎక్కువ వచ్చిన ప్రతి అవకాశం నేను వినియోగించుకోవడం, ఏది కూడా ఒక ప్రొడ్యూసర్కి ఈ ఫిలిం శ్రీకాంత్ చేయాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి నేను చేయడం జరిగింది. దాంట్లో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఫ్లాప్స్ ఉన్నాయి, హిట్స్ ఉన్నాయి. కంటిన్యూస్ హిట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కంటిన్యూస్ ఫ్లాప్స్ వచ్చిన సందర్భాలు. ఒక ఇయర్ మాత్రం నేను బాగా డిప్రెషన్లో అయ్యాను. అది వచ్చేసి 1998 అనుకుంటా, సంథింగ్ 99 సంథింగ్. కంటిన్యూస్ 7 ఫిల్మ్స్ కంటిన్యూస్ ఫ్లాప్స్, 7 to 8 ఫిల్మ్స్. బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి అయినా సరే మళ్ళీ 3 ఫిల్మ్స్ నా చేతిలో ఉండేవి. నేను ఒక వచ్చిన ప్రొడ్యూసర్ కూడా చెప్పిన సందర్భంలో నా వర్కౌట్ అవ్వదు, బిజినెస్ అవ్వట్లేదు, నాది అవ్వదు, చాలామంది ఆల్మోస్ట్ 2-3 ప్రొడ్యూసర్స్ కూడా లాస్ అయ్యారు అని చెప్పడం, లేదు మన బడ్జెట్లో చేద్దాం అని కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో మాత్రం కొంచెం అనిపించింది. తర్వాత ఇక అలవాటు అయిపోయింది, సక్సెస్లు ఫెయిల్యూర్స్ అలవాటు అయిపోయి ఓకే దేనన్నా ఒక కూల్గా తీసుకోవడం అలవాటు అయిపోయింది. మీ పర్సనాలిటీ గురించి ఎవరో ఏదో చెప్పారు, ఒక బైట్ చూద్దాం. లక్ష్మి సింపుల్ మా బాబు గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ మా స్ట్రగ్లింగ్ అది ఒకేసారి ఒకే టైంలో మొదలైంది. మధురా నగరి సినిమా నుంచి నాకు పరిచయం శ్రీకాంత్ దాకా. బేసిక్గా చాలా మంచోడు, మొహమాటస్తుడు, ఎవరిని బాధ పెట్టడు, కోపం వచ్చినా ఇరిటేషన్ వచ్చినా దిగుమింగుకుంటాడు తప్ప అసలు అతలో ఉన్న నాకు చిరాకైన క్వాలిటీ ఏంటంటే మొహమాటం. ప్రతిదానికి మొహమాట పోతుంటాడు. వెరీ నైస్ గై అజాత్ శత్రు. అతను మొహమాటం, అతను మంచితనం అనే ఒక అడ్వాంటేజ్ మ్యాక్సిమం తీసుకుంటారు. ఎరా బావా తీసుకున్నాక లేదా, చాలా మంది తీసుకుని ఉంటారు. ఇంకో విషయం లక్ష్మి, వీడు ఎంత మంచోడు, ఎంత మొహమాటస్తుడు ఎన్ని ఉండి కూడా కోపం వస్తే మళ్ళీ మామూలుగా ఉండదు. ఎందుకంటే నేను ఒక 2 సార్లు చూసుకుంటాను తన కోపంలో తను ఎలా ఉంటాడో ఒకసారి అడగడం మాత్రం మర్చిపోదు. అడుగు, ఒక పార్టీలో ఏం జరిగింది అడిగి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. స్వీటెస్ట్ ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు నేను హీరో చేస్తాను క్యారెక్టర్ చేసినప్పటి నుంచి బాగా క్లోజ్. అప్పుడు బాగా ఇదిగా ఉండేది. పార్టీలో ఏమైంది?
చాలా జరుగుతూ ఉంటాయి కొన్ని అన్ని. ఇప్పుడు గొడవ కోపం వస్తుందా మీకు బాగానే? అంటే తక్కువ వచ్చిందంటే నాకు కంట్రోల్ అవ్వదు, కానీ లోపల ఉంచుకోండి. కోపం వస్తుందా అండి ఆయనకి ఎక్కువ? అంటే ఎక్కువ రాదు, కానీ వచ్చిందంటే మాత్రం అది ఒక లెవెల్లో దాటి వెళ్ళిపోతుంది. అవునా? వెంటనే తగ్గిపోతుందా? లోపలే ఉండదు, అది వచ్చినప్పుడు మాత్రం తను కంట్రోల్ చేయలేదు. నేను ఇది చేశాను ఏంటనే నేనే ఫీల్ అవుతాను తర్వాత. ఆ కోపం వచ్చిన దానికంటే ఎక్కువ బాధ ఎక్కువగా ఉంటుంది తర్వాత. అది ఎందుకు ఇలా ఫైర్ అయ్యాను, అందుకని ఆయన కోపం వచ్చింది ఆయన చెప్పేదాన్ని మీరు నవ్వుతున్నారు, అందుకని ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ దట్ బిహైండ్ అనుకున్నా. ఒక చిన్న బ్రేక్ తీసుకొని మాట్లాడదామా? స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. How is he at home? ఇంట్లో does he help you out with the kids? I mean 8-9 సినిమాలు చేస్తుంటే సంవత్సరానికి గెస్ట్ లాగా వచ్చి వెళ్తుంటారు. అందుకే ఇంకో 2 పిల్లలు ఉంటే మీకు ఆయన సంగతి అసలు పట్టించుకోని అవసరం లేదు. పట్టించుకోకూడదని 3 పిల్లలు మన పాటు మనల్ని వదిలేస్తే మనం సినిమాలు చూసుకుంటూ వెళ్తాం. So is he lazy at home when he comes home? టీవీ చూస్తారా ఎక్కువ, లేకపోతే how are you at home? తను బాగా గ్యాడ్జెట్స్ ఇది ఎక్కువ అసలు. ఆల్వేస్ ఇంకా టీవీ ఎక్కువ చూడటం కంటే ఈ ల్యాప్టాప్ లేదా ఫోను ఏదో గ్యాడ్జెట్ చేతిలో ఉండాలి. ఏ ఫోన్ వాడతారు మీరు? ఐఫోన్. ఓకే. మీ ముగ్గురు పిల్లల్లో అల్లరి ఎవరు? ఫస్ట్ వాడు పుట్టినప్పుడు వాడు అల్లరి అనుకున్నాం. సో సెకండ్ డాటర్ పుట్టినాక వాడు పర్వాలేదు ఇది ఎక్కువ అల్లరి అనుకున్నాం. ఇప్పుడు 3వ వాడు పుట్టినాక వాళ్ళిద్దరు ఏం పనికిరారు. అవునా? The third one is really naughty, very naughty actually. And what is the reason behind ఈ పేర్లు పెట్టడంలో? రోహన్ అని కానీ మేధా అని కానీ. థర్డ్ వన్ I didn't get the third one. First Roshan, Medha, Rohan. Yeah. Roshan and Rohan last. Oh, okay. రైమా వాళ్ళని పెట్టారా ఊరికే? లేదు, వాడు పెద్దోడు పెట్టుకున్నాడు. వాడి ఫ్రెండ్ ఎవరో రోహన్ అని ఉన్నాడు, తనంటే బాగా ఇష్టం అన్నమాట. సో నా బ్రదర్ పేరు కూడా అదే ఉండాలి. మీరు ఈ నక్షత్రాలు అవన్నీ అది చూసే అన్నమాట. సో అది ఆ లెటర్ కూడా దానికి సెట్ అయింది. ఈ రైమింగ్ కోసం ఉంటుంది అని వాడే పెట్టుకున్నాడు, రోషన్ రోహన్. డాడీ తను వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అన్నయ్య అనుకుంటూ మా నాన్నకి ఒక్కరికే చెల్లింది అసలు. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి కూడా అన్నయ్య అనే పిలుస్తారు. మన వెంకటేష్ వాళ్ళ అబ్బాయిని కూడా దగ్గరుండి కూర్చోబెట్టుకుని మన క్రికెట్ మ్యాచ్ లో అన్నయ్య అని పిలవరా? ఎవరిని? వెంకటేష్ వాళ్ళ అబ్బాయిని. అర్జున్ని అన్నయ్య అన్నాడు. ఆయనకి ఎంత సంతోషం ఇంకా అన్నయ్య అంటే. మళ్ళీ విష్ణు మనోజ్ ని అంకుల్ అంటాడు. అనాలి. రవి వాళ్ళ డాటర్ కూడా అన్నయ్య అనే పిలుస్తుంది. అన్నయ్య మీకు చేపలు బిర్యానీ వండిపెడతారు. చేపల బిర్యానీ వాళ్ళ అమ్మని చూసి నాయనమ్మ చూసి చేపల బిర్యానీ మనం ఎప్పుడు వండుతాం, నేను వండి పెడతాను అన్నయ్య మీకోసం అని. మీరు ఇప్పటి వరకు ఫస్ట్ ఆఫ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఐ నో మీరు ఇలాంటి ఫ్యామిలీ షోస్ ఎప్పుడు చేయలేదు, మీరు చేయకూడదు అనుకున్నారు. నా కోసం నా మాటను మన నుంచి ఇద్దరు వచ్చినందుకు థ్యాంక్ యూ. మిగతా ఛానల్స్లో మిగతా ఎవరు అప్రోచ్ అవ్వకండి, చేయరు కూడా. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, నేనే చెప్పేస్తున్నాను మీ తరఫున. బట్ మీరిద్దరు నా షో ఇంత పాపులర్ అయింది అండ్ ఇట్ బికేమ్ సచ్ ఎ ఫ్యామిలీ షో. అండ్ one of the reasons also ఇంత బిజీ లైఫ్ స్టైల్లో ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అని చాలా మంది క్యూరియాసిటీ. దే థింక్ ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటే వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఉండదు, దే ఆర్ నాట్ హ్యాపీ అని అనుకుంటారు. ఐ మీన్ you have your third child a year ago. I mean that signifies happiness, having children, I think, you know. But మీరిద్దరూ ఏ విషయాన్ని గొడవ పడుతుంటారు? మీరు చెప్పండి ఫస్ట్. ఇద్దరికి అలా అది ఉంటుంది, అది ఇంకా అందరి ఇళ్లలో ఉండేదే కదా. అలా కాకుండా ఇంకా ఇరిటేట్ అయ్యే విషయం ఏంటి? ఎందుకు నేను చెప్తాను అది. ఓకే చెప్పండి. లేట్ నైట్ గబుక్కునే ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు ఏంటంటే ఇంత లేట్ అని పొద్దున్న షూటింగ్ ఉంది కదా, తొందరగా రావచ్చు కదా అని చెప్పేసి ఒక రోజు అలగడాలు. అలకలు ఉన్నాయా? అప్పుడప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలంటే చెప్పాలండి. అదొక్కటే, ఇంకా మిగతా విషయంలో ఏది లేదు. అవునా? ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు పార్టీస్ ఉంటాయి, సంథింగ్ ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ అదొక్కటి తప్పితే మిగతా విషయాల్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం రాదు. వేరే ఏమి అసలు సచ్ ఎ పర్ఫెక్ట్ మ్యారేజ్ అంటారా మీది? ఇంకా ఈ కామన్ మనకి తను వంట డు యు కుక్ ఎట్ హోమ్? యు లైక్ హర్ కుకింగ్? వెరీ మచ్. చాలా చాలా బాగుంటుంది. అంటే చికెన్ లో అయితే తిందో, బట్ చికెన్ అయి బాగుంటుంది. యు వెజిటేరియన్. ఆయన వండుతారు కానీ
మీరు ఎక్కువ ప్రతి సంవత్సరం ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ కలిసి వంశీ కృష్ణవంశీస్ ఫ్యామిలీ చౌదరి అనే జగపతి బాబు గారి ఫ్యామిలీ మీరు అందరూ కలిసి ఒక హాలిడేకి వెళ్తారంట తప్పకుండా. దానిలో జరిగిన ఏమైనా ఫనీ ఇన్సిడెంట్స్? 3-4 times అందరం కలిసి వెళ్ళాం. లాస్ట్ టైం అంత ముందుసారి కొసాము వెళ్ళాం అందరం కలిపి. కొసాము వెళ్ళి జగపతి బాబు వాళ్ళ ఫ్యామిలీ అండ్ కృష్ణవంశీ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్. అక్కడ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. రమ్యకృష్ణ బోట్లో రమ్యకృష్ణ అండ్ విని వాళ్ళ సిస్టర్ వాళ్ళిద్దరూ ఒక స్పీడ్ బోట్లో వెళ్ళారు. మే ఇద్దరం ఒక స్పీడ్ బోట్ అట్లా ఒక ఫ్యామిలీస్లో అలా వెళ్ళారు. వంశీకి భయం, వంశీ వెళ్ళలేదు. నేను రాను నాకు భయం అది ఇది అని చెప్పేసి విని అండ్ రమ్య వాటర్ స్కూటర్ వెళ్ళిన తర్వాత సగం సీమ కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అలలు బాగా హెవీగా ఉన్నాయి. తను వెళ్తుంది, నేను వెళ్తున్నాను. సడన్గా ఒకసారి ఎవరికి ఆగినిపించింది. రమ్యకృష్ణ అరుపులు ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. ఆ ఎవరికి ఆగినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మొత్తం వాటర్లో పడిపోయి అనుకుంటున్నాం అనమాట. ఏమండి చాలా ఫాస్ట్గా తోలుతోంది విని అని అనుకుంటున్నాం. తిరిగి చూసేటప్పుడు ఇద్దరు కనిపించట్లేదు. ఒట్టి ఆ స్కూటర్ ఒకటి కనపడింది. ఏమండి రమ్య పడిపోయినట్టు ఉందండి అన్నాను. మేము ఎక్కడో ఉన్నాం, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. అసలు ఆ నీళ్ళల్లో మళ్ళీ తిరిగి రావడం కూడా యూ హ్యావ్ టు వచ్చి స్విమ్మింగ్ తెలీదు. ఎవరికి నాకు అసలు స్విమ్మింగ్ బట్ ఉండింది. ఈయన నన్ను అక్కడ వదిలేసి దూకి వెళ్ళిపోయారు. అక్కడ కదలొద్దు అసలు అల్లలు, ఎందుకంటే బాగా హెవీగా ఉన్నాయి ఉందని చెప్పి నేను జంప్ చేసి హెవీ సీ అంటే బాగా హెవీగా ఉంటుంది. స్విమ్మింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. నాకు స్విమ్మింగ్ నేను బాగా చేస్తాను, ఎందుకంటే విలేజ్ నుంచి కూడా పెద్ద పెద్ద కాలువల్లో కెనాల్స్లో వాటిలో నేను స్విమ్మింగ్ చేస్తాను. నేను దాంతో ఏంటంటే వాళ్ళని వెళ్ళి పట్టుకుని లేపి ఒక్కొక్కరిని లేపి పైకి తిప్పి కరెక్ట్గా మళ్ళీ రమ్మి ఎక్కేళ్ళపల్లి మళ్ళీ ముగ్గురు పడిపోయాం. ఇంకా అప్పుడు స్టామినా మొత్తం అవుట్ అయిపోయి నాకు మొత్తం ఆయాసం వచ్చేసింది. ఏం చేయాలరా అని చెప్పి వాటర్ స్కూటర్ కూడా మొత్తం తిరగబడిపోయింది. దాన్ని మళ్ళీ ఇదేసి కరెక్ట్గా లాగుతున్నాను. ఇద్దరు లాగేవాడికి అక్కడ నుంచి చూసి బాగా దూరం నుంచి సంథింగ్ ఏదో అయిందని చెప్పేసి ఒక అతను వచ్చి, ఇక నేను వెళ్ళలేదు, నువ్వు వెళ్ళి ముందు తను తీసుకొచ్చేసి నేను మళ్ళీ ఇక్కడ నుంచి స్విమ్మింగ్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళిద్దరు ఎక్కించు. దట్ ఈస్ ద ఇన్సిడెంట్, మంచి బ్యూటిఫుల్ ఇన్సిడెంట్, బట్ సాడ్ ఇన్సిడెంట్. వాళ్ళు చాలా భయపడిపోతారు అన్నీ. అండ్ డూ యూ మేక్ ఇట్ అ పాయింట్ ప్రతి ఇయర్ ఒక హాలిడేకి వెళ్ళాలి ఫ్యామిలీ తోటి అని? డెఫినెట్గా. అంటే ప్రతి ఇయర్ 31st ప్లాన్ చేస్తాం మేము, డిసెంబర్ 31st. లాస్ట్ టైం ఏమో మేము మా ఫ్యామిలీ అంటే బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు కొంత ఫ్రెండ్స్ అలా కలిపి మాల్దీవ్స్ వెళ్ళాం. ఏదేది స్టార్ క్రూజ్లో కొచ్చిన్ టు మాల్దీవ్స్ అని చెప్పేసి అలా ఎవ్రీ ఇయర్ హాలిడేస్ వచ్చినప్పుడు కర్ణాటక కానీ హంపి ఆ ఏరియా అండ్ లేకపోతే వాళ్ళ కేరళ ఏరియా. బట్ యూ లైక్ గోవా అని యూ లైక్ గోవా? ఎందుకంటే గోవా అంటే ఎందుకు ఇష్టం, నేను చదువుకున్నంతా దాని దగ్గరే 125-150 kilometers ధార్వాడ అనేది. ఓకే. ఎవ్రీ ఆల్మోస్ట్ 2 monthsకి ఒకసారి సరదాగా బస్ ఎక్కేసి వెళ్ళిపోవడం అంతే. సో మీకు ఒక అఫినిటీ దాని ఉంది. నేను షూటింగ్స్ కూడా 3-4 షూటింగ్ చేశాను అక్కడ, కావాలని పెట్టించుకుని అక్కడికి వెళ్దాం పద. అప్పట్లో తిరిగి అన్ని మళ్ళీ అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి షూటింగ్ చేసి చాలా చేస్తాను. అండ్ మీరు ఎప్పుడు నాన్ వెజ్ మానమని చెప్పలేదా? ఆర్ యూ డిడ్ంట్ టెల్ హిమ్ టు స్టార్ట్ ఈటింగ్? యూ వర్ జస్ట్ లైక్ ఎవరి ఇష్టం వాళ్ళు అంతే. ఇప్పుడు మా కిడ్స్ కూడా ఇప్పుడు రోషన్ చికెన్ అలవాటు చేసుకుని తను వండి పెడుతుంది, తింటే తిను నీ ఇష్టం అని, అంతేగాని రిస్ట్రిక్షన్స్ ఏమి లేదు. అండ్ ఈయన నాన్ వెజ్ ఉంటేనే నేను భోజనం చేస్తాను అంటే అలా ఏమి ఇది లేదు అసలు. అండ్ ఎవ్రీడే నాకు ఉండాలి అనేదే ఉండదు. మామూలుగా అయితే ఇంకా ఆయనకి వెజిటేరియన్ ఇష్టం. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇది కావాలి అది కావాలి ఇప్పుడు ఉండదు. అవునా? అసలు ఆయనకి పప్పుచారు, పప్పుకూర, పచ్చడి ఉంటే చాలు. బట్ షూటింగ్స్లో కూడా నేను కంపల్సరీ 18 years నుంచి కూడా హోమ్ ఫుడే నేను షూటింగ్స్లో కూడా తిన్న. అసలు అది కంపెనీ ఫుడ్ కానీ ఈ సరౌండింగ్స్లో హైదరాబాద్ సరౌండింగ్స్లో కానీ ఎక్కడ కూడా కంపెనీ ఫుడ్ తిన్నా. ఇంట్లో నుంచి కంపల్సరీ రావాల్సింది క్యారేజ్. యాక్టర్గా అయి ఉండకపోతే వాట్ వుడ్ హ్యావ్ యూ బీన్? నాకు యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ బాగా ఇష్టం. ఫస్ట్ నుంచి అందరూ డాక్టర్ కూడా అలా మెయింటైన్ చేస్తుంటారు. అలాగే అది క్యారెక్టర్ గురించి. అది ఈ ఫిల్మ్లో రంగాది దొంగలో కూడా అలాగే ఉంది. నెక్స్ట్ దాంట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వేస్తాను. బట్ ఫిల్మ్లో రాకముందు నాకు ఇంట్లో వాళ్ళేమో ఇంజనీరింగ్ చదువు, డాక్టర్ చదువు, ఎవరికన్నా అది ఫస్ట్ అదే చెప్తారు వాళ్ళు, ఏ ఫ్యామిలీ మెంబర్స్. బట్ నాకేంటంటే నేను బీకామ్ చదివాను. అప్పటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు బాగా ఇష్టం. అంటే డేరింగ్, చక్కగా సిన్సియర్గా, దేశం కోసం ఈ టైప్లో ఉండేది.
కరెక్ట్ దాని తగ్గట్టుగా నాకు ఖడ్గం మహాత్మా ఈ టైప్ ఆఫ్ సినిమాలు వస్తాయి. And so you could Interest really నాకు బాగా. feel an interest and get into the character easily. Uma to Uha ఎలా జరిగింది అది? యాక్చువల్లీ తమిళ్ ఫీల్డ్లో నా పేరు శివరంజని, ఉమా అనేది ఎక్కడ లేదు. That's how I remember your name. శివరంజని అక్కడ. ఇక్కడ వచ్చినాక అప్పుడు ఎవరో శివరంజని ఎవరో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో ఉన్నారు అని చెప్పేసి ఇంకా ఊహ అని మార్చడం జరిగింది. మళ్ళీ ఎవరు మార్చారు? ఈవి సత్యనారాయణ గారు, ఆయన గారే డైరెక్టర్ గారే. ఓ అండ్ బట్ మీరు ఉమా అనే పిలుస్తారు? ఉమానే ఇంట్లో అందరూ అదే. అంటే ఒరిజినల్ నేమ్ అది. అదే ఉమా శివరంజని మహేశ్వరి అనేది ఒరిజినల్ నేమ్. వాళ్ళ ఇంట్లో కూడా ఉమాని పిలుస్తారు. తను పేరు మార్చుకున్నా కూడా ఉమాని పిలుస్తారు. అందరూ మాకు అలవాటు అయిపోయింది. తమిళ్లో శివరంజని అని ఎవరు పెట్టారు? ఈ ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ పెట్టారు. ఏదన్నా ఫస్ట్ ఫిల్మ్ చేస్తే వాళ్ళు పెట్టేస్తారు. అదే శ్రీకాంత్ గారి సినిమా ఏదైనా మీరు చూసినప్పుడు బా ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే ఆయన పక్కన బాగున్ను అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆ ప్రశ్నకి సమాధానం ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. ఏమైనా సినిమా చేసినప్పుడు ఒక మంచి క్యారెక్టర్ చూసినప్పుడు బా ఈ సినిమా నేను చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? లేకపోతే బాబోయ్ సినిమా ఫీల్డ్కి దన్నం అని అనిపిస్తుందా? అంటే దండం అని కాదు, నాకు దాని మీద ఉన్న మర్యాద అది ఇంకా అలాగే ఉంది. కానీ బట్ ఏంటంటే దాని తర్వాత నేను ఒక హీరోయిన్గా ఉండేదాన్ని, నేను సినిమాలు ఇంకా చేస్తే బాగుండు, ఆ ఫీల్ అనేది నాకు అసలు నిజం చెప్పాలంటే ఎప్పుడు వచ్చేది కాదు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయ్యేటప్పటికే నేను న్యూ ఫిలిమ్స్ అన్నీ ఇంకా ఒప్పుకోవటం మానేయటం అలా, అంటే నేను ఐ వాజ్ ఫిక్స్డ్ అనమాట. నేను ఇలా పెళ్ళి అవ్వగానే ఐ హ్యావ్ టు క్విట్ అనేది నాకు ఫిక్స్ అయిపోయింది. యా, ఇట్ వాజ్ మై డెసిషన్. నేను ఇంకా ఎప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చినా, ఈయన కానీ పిల్లలు వచ్చినా, నేను ఐ హ్యావ్ టు బీ అవైలబుల్ ఫర్ దెమ్. సో అది నా ఫీలింగ్ అదే అనమాట. యాజ్ అ గుడ్ రెస్పాన్సిబుల్ హౌస్ వైఫ్ ఇద్దరు బయటికి వెళ్తే పిల్లలు వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతారు. మీరు మలయాళం ఏమైనా నేర్చుకున్నారా? అబ్బే అది అసలు సచ్చినది. మీరే తెలుగు రాస్తారా ఇప్పుడు? అదే ఐ డోంట్ థింక్ యు వర్ ఎ మలయాళీ. రెండో ఫిల్మ్ నుంచే తెలుగు బాగా మాట్లాడేది. మీ పిల్లల్లో you want Rohan or Roshan or Medha to come into this industry or strictly you want to keep them away? అలా లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్ అంతే. వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ ఉంటే నేను దాంట్లోకి వెళ్తానంటే నేను ఎంకరేజ్ చేస్తాను డెఫినెట్గా. మీరు చిరంజీవి అంకుల్ని అన్నయ్య అన్నయ్య అని, హీస్ బిన్ యువర్ ఇన్స్పిరేషన్, చాలా దగ్గరగా మూవ్ అయ్యి, ఐ మీన్ యువర్ ఆల్మోస్ట్ లైక్ బ్రదర్స్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ యూ ఆల్వేస్ గేవ్ హిమ్ ద డ్యూ రెస్పెక్ట్. పార్టీలో ఎందుకు చేరలేదండి? అడుగుతారా నన్ను ముందే గెస్ చేసి డెఫినెట్గా. ఎందుకంటే ఒకటే నేను అనేది ఏంటంటే డెఫినెట్గా అంటే నాకు యాక్చువల్గా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. జనరల్గా నేను చాలా మొహాట్ వస్తుంది, నేను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని నాకు ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచి తెలుసు. నాకు ప్రజారాజ్యం వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు నేను విష్ చేసుకున్నాను అంతే, గెలిస్తే బాగుంటుంది అంతే. తప్పితే నేను వెళ్ళిపోయి వాళ్ళు సపోర్ట్ చేసేసి నాకు లేదు. ఇప్పుడు నా మూలంగా కొన్ని చెడిపోవచ్చేమో అది, అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను వాళ్ళకు కూడా తెలుసు, చిరంజీవి గారు కూడా తెలుసు ఈజ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అని తెలుసు. తెలిసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఫోర్స్ చేయలేదు, నువ్వు రావాలని ఫోర్స్ చేయలేదు. నేను అవాయిడ్ చేయడానికి మేము మాట్లాడుకుంటాను, అప్పుడప్పుడు మాట్లాడతాం. బట్ ఇదివరకు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఏంటంటే కొంచెం ఆ పాలిటిక్స్లోకి ఆయన వెళ్ళిపోయారు, మనం ఇంకా సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఆ గ్యాప్ ఉంటుంది అంతే, జస్ట్ అంతే, నో పాలిటిక్స్. మీకోసం అని సడన్ గా ఇంకో బైట్ వచ్చిందంట, ఇప్పటికిప్పుడు హాట్ న్యూస్ అందింది నాకు. అవునా? ఓకే, యా, ఇమీడియట్ గా ప్లే చేద్దాం. యూ మీన్ మీ వెరీ హ్యాపీ. నాకు కూడా తెలియదు ఇది ఎలా వచ్చిందో. నీకు గుర్తుందా నాగార్జున గారి కాలంలో నేను బయట రోడ్డు మీద నుంచుకుంటే మోటార్ సైకిల్ వేసుకొని వేషం అడిగిన రోజు గుర్తుందా? అయితే నేనేమన్నాను, హీరో అవుతుందా, ఛాన్స్ ఉంది నీకు. ఆ తర్వాత లక్ష్మి శ్రీకాంత్ ఎలా చేశాడంటే ఇట్లా చేసి ఇట్లా ఉన్న శ్రీకాంత్ 4 సినిమాలు చేశాడు. నా దగ్గర 4 సినిమాలు అయిపోయినాక 5వ సినిమా ఊర్మిళ చేస్తాం. ఊర్మిళ చేస్తున్నప్పుడు వీడికి వేషం లేదు. వేషం లేకపోతే నా దగ్గరికి పొద్దున్నే సారథి స్టూడియోలో సాంగ్ చేస్తాను. సినిమాలో ఎట్లా వేషంలో పొద్దున్నే గెటప్ వేసుకొని వచ్చేసి ఈ సాంగ్ నేను సాంగ్లో కన్సీవ్ చేయలేదు కదా, ఎట్లా వస్తాను అంటే నాకు అదేం తెలియదు సార్, చలచిత్ర సినిమాలో నేను లేకుండా ఉండడానికి వీల్లేదు, నేను చేస్తున్నాను, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నేను గెటప్ కూడా ఆడి గుర్తుకొచ్చాను. దెన్ కేమ్ వేటగాడు.
వేటగాడు యాక్చువల్లీ ఇతనితో చేయాలి మేము సినిమా. సో రాబో సినిమా దొంగరాజుకి షూటింగ్ జరుగుతూ ఉంది. ఇతనితో యాక్చువల్గా అదే నెలలో వేటగాడు కూడా షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఆ టైంలో రాజశేఖర్ వచ్చేసి నేను చేస్తాను అన్నట్టు. సార్ నేను శ్రీకాంత్ అడిగాను, కలిసి ఇట్లా ఆంధ్రాంధ్రి డిస్ట్రిబ్యూటర్లు అప్పుడు అన్ని చిన్న సినిమాలు ఎక్కువ శ్రీకాంత్ అని చేసేవాడు కదా, 5 సినిమాలు అయిపోయినాయి రా మరి ఇట్లా డిస్ట్రిబ్యూటర్లు సార్ సినిమా అంటే పర్వాలేదు కదా, బాగుంటుంది కదా అని అడిగారు. అంటే సార్ కంపెనీ ఇంపార్టెంట్ సార్, నేను ఇంపార్టెంట్ కాదు, సినిమా రాజశేఖర్ గారితో చేద్దాం సార్, మీరు చేయండి సార్ నేను ఉంటాను కదా అని. సో స్పోర్టివ్ అండ్ అప్కమింగ్ హీరో ఆ క్యారెక్టర్ డెఫినెట్గా చేసి ఉంటే వాడి కెరియర్కి చాలా బాగుండేది. అది కాదని చెప్పి కంపెనీ ఇంట్రెస్ట్తో, నా మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఐ కెన్ సే ఈ సాక్రిఫైస్ దిస్ కెరియర్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ నా కోసం. వెరీ నైస్ ఆఫ్ హిమ్. చిన్న పిల్లోడు మా ఆఫీస్లో సొంత పిల్లోడు నా ఇంట్లో పెట్టేలాగా ఉండేవాడు అండ్ అట్లాగే చేశాడు. ఈ రోజుకి అలాగే ఉన్నాడు. శ్రీకాంత్, విష్ యూ ఆల్ ద సక్సెస్. మీ జీవితంలో ఇంకా పైకి రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా నాకు హీరో చేసింది తమ్మాడి భారద్వాజ్ గారు. నేను హీరోయిన్ చేస్తాను ప్రామిస్ చేసి చాలామంది చేయొచ్చు, బట్ హీరో చేయడం అంటే నా జోక్. వెనక గాడ్ ఫాదర్ కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఆయన ఎవరో రిలేటివ్ కాదు. అయినా సరే అప్పుడప్పుడు ఆయన కనిపించి ఒక ఫిలిమ్స్లో ఆయనతో పాటు షూటింగ్ దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూసర్గా చేసేవారు కదా, అలా పరిచయం నువ్వు చేస్తావా హీరోగా, అందరూ ఇట్లాగ అంటారులేండి, మీ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా అంటారు. అట్లయితే ఇక్కడ నుంచి విలన్ ఫిల్మ్ మానేసి నా సినిమా రిలీజ్ అయిన తర్వాత 1/2 రిలీజ్ అయిన తర్వాత ఏ విలన్ సినిమాలో రిలీజ్ అవ్వకూడదు అని దీని ముందు 5 months బిఫోర్ నేను స్టాప్ చేసేసి 1/2 మీద కాన్సన్ట్రేట్ చేసి నేను చక్రవర్తి ఫస్ట్ ఫిల్మ్. అక్కడ నుంచి మొత్తం ఆల్ హీరోస్, ఇంకా అన్ని హీరో ఫిల్మ్స్. దాని తర్వాత ఆయన బ్యానర్లోనే 2 ఫిల్మ్స్ అవకాశం ఇచ్చారు, దొంగరాజుకి వెళ్ళి. వన్స్ 2-3 ఫిల్మ్స్ అయిపోయినట్టు ఆటోమేటిక్గా ఇంకా అలా ఫ్లో వెళ్ళిపోయింది. ఇంకా ఆమె తాజ్ మహల్ పెళ్లి సందడి అలా లైన్గా పడిపోయింది. ఇంకా 100 సినిమాలు అయిపోయాయి. యూర్ సిట్టింగ్ హియర్ టు టాక్ అబౌట్ ఇట్. దట్స్ అమేజింగ్. లాస్ట్గా మీ ఇద్దరికి ఒక చిన్న క్విజ్ పెట్టాను, ఒకరికొకరు చూపించుకోకుండా. ఇట్స్ సింపుల్, జస్ట్ ఆ క్విజులు అంటే మనకు చాలా కష్టం. చాలా ఈజీ క్విజ్. చూడొద్దే, ఒకరికొకరు నేను ఇస్తాను మీ ఇద్దరికి. నా గురించి రాలే, తన గురించి రాలే. తన గురించి అదే తెలుగు మీకు చదువుతాకు వస్తుంది కదా, చదివించుకుంటాను. మీరు రాసే ఇంగ్లీష్ బాగా తెలుగు వచ్చి మీరు మలయాళంలో రాయకండి. ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దామా? వెల్కమ్ బ్యాక్ టు కళామందిర్స్ ప్రేమతో మీ లక్ష్మి. ఫస్ట్ ఇవన్నీ ఎక్కడ గుర్తున్నాయి? ఎందుకు గుర్తుండో, నేనేదో చిన్నప్పుడు ఏం క్లాస్ చదివిందనే గుర్తు, ఏ స్కూల్ అని అడిగాను, అలాంటివి రాసి ఉండాలి అసలు. చాలా స్క్రాచ్లు గ్లిచ్లు. ఓకే, మీరు నిజాలు చెప్పాలి. ఓకే, ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఓకే ఇద్దరు ఒకటే ఫస్ట్ టైం ఎక్కడ చూసారు? ఆమె ఓపెనింగ్. ఏ విషయంలో కోపం వస్తుందంటే, వెళ్ళి అంటే ఆల్ ద వే లేట్. ఒక ఫిల్మ్కి వెళ్ళాలి, టైం అవుతుంది, రావడం లేట్ అవుతుంది, నేను కింద నుంచి కొడతా ఉంటాను. అప్పుడు అరిచేసి ఎందుకు లేట్ అవుతుంది అడగండి. నాకు అప్పుడు అసలు క్వశ్చన్ ఏంటి, ఎప్పుడు ఎందుకు కోపం వస్తుంది, లేట్ అయినప్పుడు కోపం వస్తుంది, అది చెప్పండి ఎందుకు అవన్నీ తర్వాత. ఈసారి ఆయన్నే తయారు చేయించమని చెప్పాలి. ఎలా మస్కా కొట్టచ్చు అంటే, మస్కా కొట్టను నిజం చెప్పి. నేను అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే మస్కా కొట్టి ఏమి వెళ్ళను, డైరెక్ట్గా నేను పలానా సైడ్కి వెళ్తానని చెప్పి వెళ్తాను. We'll talk later. Favorite holiday spot? Kerala. Favorite color? Black and white. Kada? Okay, cancel. 1-1. Ishtamaina season? Winter. Yeah. Kalisi choosing a first film? Ame. Ame. Pelli?
పెళ్లి డ్రెస్ కలర్ రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ గ్రీన్. -1. ఏ పెళ్లి ఏ హీరోయిన్ ఏముంటుంది ఎవరికైనా అసలు మరీ అండి మీరు అసలు పెళ్లి ఫోటోలే చూసుకోలేదా మీరు? ఏ కలర్? ఏం కలర్ ఉంటుంది? హాఫ్ వైటేగా ఉంటుంది పెళ్లి డ్రెస్. ఏమది అది రెండు సార్లు కడతారు కదా, అదేదో ఉంది కదా. అది కూడా గుర్తులేదా ఒకసారి 2 సార్లు కట్టారు అని? వాళ్ళు పెళ్లి షూటింగ్లు ఎక్కువ చేసేసి అందరికంటే ఎక్కువ చేసుకున్నాను. అందరికంటే ఎక్కువ పెళ్లి మీకే అనుకుంటా. అయినా గుర్తులేదు. ఫస్ట్ టైం ఎక్కడ చూసారు ఆమె షూటింగ్? ఏ విషయంలో కోపం వస్తుందంటే హీ డజంట్ టేక్ కేర్ ఆఫ్ హిస్ హెల్త్ ప్రాపర్లీ. ఎలా మస్కా కొట్టచ్చు అంటే స్మైల్ తోటి మస్కా కొట్టేయచ్చు అంటే. ఓకే. ఫేవరెట్ హాలిడే స్పాట్ గోవా. ఫేవరెట్ కలర్ బ్లాక్. ఫేవరెట్ ఇష్టమైన సీజన్ స్ప్రింగ్. కలిసి చూసిన ఫస్ట్ ఫిల్మ్ ఆమె. పెళ్లి డ్రెస్ కలర్ వైట్. యూ గాట్ 100 out of 100. సో ఇప్పుడు యూ లాస్ట్. దీనికోసం అని హౌ యూ గోనా మేకప్ ఫర్ ఇట్? ఏదో ఒకటి ఇప్పుడే ఛాన్స్ టీవీ ముందు అడిగేసేయండి ఇలా ఇది కావాలి అని. ఈ షోలో ఏంటంటే వీ వాంటెడ్ ఆప్షన్కి వెబ్సైట్లో సంథింగ్ ఆఫ్ యోర్స్, అ పెన్ ఆర్ యువర్ ఫేవరెట్ షూస్ ఆర్ మీకు చేతికేసిన బ్రేస్లెట్ వాట్ ఎవర్. ఇప్పుడు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు బికాజ్ ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ ఇట్ అట్ యూ. ఇంటికి వెళ్ళి ఏదైనా పంపిస్తే నెక్స్ట్ షోలో నేను ఫలాంది ఇచ్చారు అని. ఏదైనా పర్వాలేదు. సంథింగ్ దట్ ఈస్ యోర్స్. ఏదైనా సంథింగ్ దట్ ఈస్ యోర్స్. లాస్ట్ క్వశ్చన్, మీ జుట్టు ఎలా అంటే ఇంత బాగుంటుంది, ఏదైనా దానికైనా కేర్ ఏమైనా తీసుకుంటారా? గాడ్ గిఫ్ట్. చాలా సార్లు నన్ను అడిగారు, జుట్టు ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తావు నువ్వు జుట్టు అది అని. నేను ఏమీ చేయను, 2 పూటల స్నానం చేస్తాను అంతే. 2 times కంపల్సరీ హెయిర్ వాష్. అలా చేస్తే ఊడిపోతుంది అంటారు కదా అసలు. నాకు అది మరి ఆ ప్రాబ్లం రాలా. బట్ దాని గురించి వేరే కేర్ ఏం లేదు. నేను ఆయిల్ పెట్టడం, మసాజ్, షూటింగ్ లో కూడా నేను కోమ్ వాడినాం, వదిలేస్తాను అంతే. ఇట్లా అంటే అది సెట్ అయిపోతుంది. ఐ డోంట్ లైక్ దట్. వెరీ బ్యాడ్. కొంచెం డల్గా ఉన్నప్పుడు అలా చేయించుకుంటాను అంతే. దట్స్ ఇట్. No, talking to both of you, I think this is the first time actually. ఒక 1,00,000 సార్లు చూసుంటాను ఇద్దరిని, బట్ ఇంత క్లోజ్గా మాట్లాడడం this is the first time. So next time when you make chicken, please call me. Oh, yeah, I am sure. a chicken lover. ఇంటి పక్కనే నడుచుకుంటా. No, but really, thank you so much. మీరు నా మాటను మన్నించి ఇద్దరు స్వీట్ ఒక 10 minutes వస్తే చాలా అన్నదానికి కూడా you stayed the whole show. Thank you so much. And I wish you finish చేసి వెళ్ళిపోవాలి నీట్గా. అండ్ ఒక అంత చిన్నప్పటి నుంచి ఒక కెరియర్ని చూస్ చేసుకొని యాజ్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ వాల్యూస్ అండ్ growing up in the industry, with the industry, Meeru industry kabatti. I wish you all the success and happiness and lots of wisdom and money and everything that you wish for. Thank you. Thank you. Na show tarafna mee iddarki cup. Oh, thank you. So poddunne nannu gurtu chestundi every day. Thank you. Thank you. నాకు లైఫ్లో ఒక పెద్ద రిగ్రెట్ ఏంటంటే నేను సంగీతం నేర్చుకోలేదని, పాడలేనని. అందుకే నాకు పాటలు పాడే వాళ్ళన్నా చాలా ఇష్టం. ఈ మధ్య చిన్న పిల్లలు కూడా అద్భుతంగా పాటలు పాడేస్తున్నారండి. ఇట్స్ సో ఇన్స్పైరింగ్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం అండ్ ఆల్ దట్. ఈరోజు మన గెస్ట్ ఎవరో చూద్దామా? మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు, రాగమా రావమ్మా పాటగా ఎదుగుటకు, చల్లగాలై మనసులు భావం నింగిదాకా పయనిస్తుంది, చేరువయ్యే కనురెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది. నీ పేరేంటి? నా పేరు అమృతవర్షిణి. అమృతవర్షిణి. What a pretty name. నీ వయసు ఎంత అమృతవర్షిని? I'm 11. You're 11 years old. Yeah. ప్రయాణం పాడినప్పుడు నీ వయసు ఎంత? 10. I crossed 10.
You crossed 10. Now you crossed 11. Yeah. Okay. And are you singing other songs? వేరే పాటలు పాడుతున్నావా? Yeah. ప్రయాణం తర్వాత అందరి బంధువే అనే మూవీలో ఆఫర్ వచ్చింది. అనూప్ రూబెన్స్ గారు టైటిల్ సాంగ్ పాడించారు దాంట్లో. అండ్ ఆఫ్టర్ దాట్ చందమామ కథ అని ఒక మూవీ రిలీజ్ అవుతుంది, రీసెంట్గా దాంట్లో పాడాను. అండ్ గణేష్లో కూడా పాడాను. అండ్ మేఘమా సాంగ్ తర్వాత నా వాయిస్ నచ్చి కథ మూవీలో డబ్బింగ్ చెప్పడానికి కూడా పిలిచారు. యా, అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ మూవీ విచ్ ఐ గేవ్ డబ్బింగ్. లైవ్ షో ఫస్ట్ టైం చేశాను, దట్టు విత్ ప్రయాణం మేఘమా సాంగే. అది కూడా మనోజ్ అన్నతో అండ్ చంద్రశేఖర్ ఎలియటి గారితో చేశాను. ఫస్ట్ టైం డబ్బింగ్ ఆపర్చునిటీ అండ్ ఫస్ట్ టైం లైవ్ షో వాజ్ సో ఎక్సైటెడ్. 8th క్లాస్ చదువుతూ ఇన్ని పాడేసావా నువ్వు? నీకు సింగింగ్ అంత ఇష్టమా? యా, ఐ లవ్. గురువు గారు ఎవరు? నేను శ్రీ రామాచారి గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అలాగే క్లాసికల్ మ్యూజిక్ శ్రీ పార్థసారథి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. Very nice, beautiful voice, Nandanidhi. Thank you. I wish you all the very best, and ilage paatlu paartu mammalni andarni navvistu kavvistu you'll keep us happy and korukuntunnanu. Thank you, it's my pleasure. Amrita Varshini, I'm going to give you a small gift on behalf of Premato Me Lakshmi show. Yeah? మనసులో భావం నింగిదాకా పయనిస్తుంది, చేరువయ్యే కనురెప్పల్లోన ప్రేమ తాళం వినిపిస్తుంది. శ్రీకాంత్ గారిని ఊహ గారిని చూస్తే ఏంటి తెలుసా అర్థమైంది? ఆనందం డబ్బుతో కొనుక్కునేది కాదు, అన్యోన్యమైన దాంపత్యం ఉంటే చాలు. మళ్ళీ వచ్చే వారం మీ ముందుకు ఇంకో ఇంట్రెస్టింగ్ గెస్ట్ని తీసుకొస్తాను. అంతవరకు యూ టేక్ కేర్ అండ్ బీ గుడ్.